ఆపరేషన్ సింధూర్పై అవమానించేలా పోస్టు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరపల్లి సుజాతను సస్పెండ్ చేయాలి. సుజాతపై దేశద్రోహం కేసు పెట్టాలి. భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు జగిత్యాల జిల్లా భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్పై అవమానించేలా పోస్టు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరపల్లి సుజాతపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం 1 గంటలకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భారత సురక్షా సమితి నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్పై అవమానించేలా పోస్టు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరపల్లి సుజాతను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఆ పోస్టు పెట్టి ఇండియన్ ఆర్మీ, కేంద్ర ప్రభుత్వాన్ని మరియు దేశ ప్రజల యొక్క మనోభావం కించపరిచే విధంగా ఉన్నాయని, తన సామాజిక మాధ్యమంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని వెంటనే ఆమెను సస్పెండ్ చేసి దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈనాటి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ, సింగం గంగాధర్, అక్కిపల్లి కాశీనాథన్, చిట్ల గంగాధర్, బొందుకూరు శ్రీనివాస్, కొత్తకొండ బాలన్న, రామచంద్రం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మా రాజు గారు, ఎస్ఎస్ రాజు గారు, మా భారత సభ్యులందరం కలిసి మేము ఈరోజు సంఘటన జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ పైన మన యొక్క సైన్యం వీరోచితంగా పోరాడి మీద మనం ఆ యొక్క దాడి చేసి దేశమంతా సంబరాలు జరుపుకుంటే, మరి ఇక్కడే ఉండి ఆమె ఇక్కడనే తింటూ ఇలాంటి మాటలు ఏం మాట్లాడిందంటే, సింధూరం అంటే ఇది రక్త సింధూరమా లేకుంటే ఏమిటి, యుద్ధం అంటే శవాలు కదా అన్నట్టుగా ఆమె భాష మాట్లాడి ఆ యొక్క కార్యక్రమాన్ని సైనికులను కించపరుస్తూ ఆమె మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. కాబట్టి ఆమె మీద పోలీస్ స్టేషన్లో మేము ఇప్పుడే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దానిపై సంఘటనపై కఠిన చర్యలు తీసుకొని ఆమెను సస్పెండ్ చేయాలి. ఆమె ఉద్యోగం తీసేసి దేశద్రోహం కింద కేసు పెట్టి ఇలాంటి పనులు మళ్ళా ఇతరులు కూడా ఎవరు చేయకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని మరి సంబంధిత పోలీస్ శాఖ వారిని మేము నివేదిక ఫిర్యాదు చేసి చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి సైనిక చర్య మీద ఉద్దేశించి ఆమె ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. ఏంటంటే సింధూరం అంటే నేను రక్త సింధూరం లాంటిది అనుకున్నాను, యుద్ధం అంటే శవాలు శకలాలు తప్ప శాంతి అనేటువంటిది ఉండదు, సింధూరం అంటే శుభానికి, పూజకు, భక్తికి సంకేతం అనుకున్నాను అని చెప్పి ఎగతాళిగా ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని మరియు సైనిక చర్యల్ని అవహేళనగా ఎగతాళిగా మాట్లాడడం అనేది జరిగింది. దీని మీద పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈమె మీద ఇలాంటి అంతర్గతంగా ఉన్నటువంటి దేశద్రోహం మీద దేశద్రోహ నేరం మోపి చట్టపరంగా ఆమెను శిక్షించాలని చెప్పి భారత సురక్షా సమితి తరఫున డిమాండ్